హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ యాత్రి. నా బర్త్డే కదా, అలా షికాగో వెళ్ళి అరోరా టెంపుల్ చూసుకొని వద్దాము అనుకున్నాము. సో అందుకనే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. నేనున్న లొకేషన్ నుంచి 5 అవర్స్ డ్రైవ్ ఉంటుంది. సో ఇలా ఆఫ్టర్నూన్కి రీచ్ అయ్యాము. అందువేళ మాకు మధురై కిచెన్ అనే రెస్టారెంట్ కనిపించింది. ఇక్కడ లంచ్ కోసం ఆగాము. నన్ను చూశారు కదా, హెవీగా తినే పర్సనాలిటీ ఏదైనా అది కాదు. సో జస్ట్ ఒక థాలీ ఆర్డర్ చేసుకున్నాము, వెజ్ థాలీ. ఎప్పుడు కోక్, స్ప్రైట్ ఇవి కాకుండా మంచిగా మ్యాంగో లస్సీ అండ్ మసాలా సోడా విత్ పరోటా, ఈ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాము. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం ఇంట్లో కుక్ చేసుకుంటే ఎంత స్పైసెస్ వేసుకుంటామో జస్ట్ ఆ లెవెల్లో ఉన్నాయి, మీడియం లెవెల్లో స్పైసెస్. సో నాకైతే బాగా నచ్చింది ఫుడ్ ఇక్కడ. అలా లంచ్ చేసేసుకొని నెక్స్ట్ ఫ్రెష్ అవుదామని షెర్టాన్ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాము. ఈ రూమ్ అయితే ఆసమ్, చూస్తున్నారు కదా ఎంత క్లీన్ ఉందో. అండ్ డబల్ బెడ్ ఇచ్చారు. అలా విండోస్లో నుంచి వ్యూ చూస్తే ఈవినింగ్ వ్యూ సూపర్ ఉంది. సన్సెట్లో డ్రైవ్కి వెళ్ళినా చాలా బాగుంటుంది. అలా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. రోడ్స్ అయితే ఫుల్ ఆఫ్ లైట్స్, ఆ లైటింగ్, డెకరేషన్ అన్నీ చాలా బాగున్నాయి. అరోరా టెంపుల్కి రీచ్ అయ్యాము. సో ఇలాగా స్టార్టింగ్లోనే గణేష్ల స్టాచ్యూస్ పెట్టారు. మార్నింగ్ టైం వస్తే చాలా చాలా బాగుంటుంది చూడటానికి. బట్ ఇట్స్ ఓకే, ఏ టైం అయినా పర్వాలేదు, దేవుడి దర్శనం దొరికితే చాలు కదా. ఇలా మనం ఎంటర్ అయితే ఆ స్టెప్స్ అండ్ లైట్స్ కానీ స్టెప్స్ కానీ ఎంత బాగున్నాయో. యాక్చువల్గా ఫొటోస్, వీడియోస్ తీయకూడదు, నేను ఎవరు లేరులే అని చెప్పి జస్ట్ అలా వీడియో తీసుకున్నాను. ఇలా మనకి బయట లక్ష్మీనరసింహస్వామి అండ్ అమ్మవారు అండ్ శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు ఇలా ఈ విగ్రహాలన్నీ పెట్టారు రెనోవేషన్ చేసి. వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా జరిగింది. నాకైతే తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళానో నా నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.